కేబీఆర్ పార్క్ చుట్టూ మరోసారి వన్ వే ట్రయల్ రన్ నిర్వహించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. ఇవాళ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్ వే ట్రయల్లో రన్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటుంది. హెచ్సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. ఎన్ఎఫ్సిఎల్ నుంచి జూబ్లీ హిల్స్ మాదాపూర్ వైపు ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. యూసుఫ్గూడ శ్రీనగర్ కాలనీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఐటీసీ కోహినూరు కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి ట్రాఫిక్ మళ్లింపులు. కేబీఆర్ పార్క్ చుట్టూ అన్ని రోడ్లలో వన్ వే విధానం అమల్లో ఉంటుంది. నిర్దేశిత మార్గాల్లో యూటర్న్లకు అనుమతి లేదు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, రియల్ టైం ట్రాఫిక్ అప్డేట్స్ కోసం నావిగేషన్ యాప్లు వినియోగించాలని పోలీసులు సూచించారు. ప్రయాణికుల ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రద్దీ నివారణకు భారీ వాహనాలకు ప్రత్యేక సూచనలు చేశారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్, అనిల్, ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ చేపడుతున్నటువంటి హెచ్సిటీ పనుల నేపథ్యంలో అయితే పనులు వేగంగా జరిగేందుకు మాత్రం ఇక్కడైతే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వన్ వే ట్రాఫిక్ ఈ రోజు అయితే అమలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఈ రోజు ఉదయం అంటే కొద్దిసేపటి క్రితమే వన్ వే ట్రయల్ రన్ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ వన్ వే ట్రయల్ రన్ అయితే చేపడుతున్నారు. ఇదివరకే ఒకసారి కొద్ది రోజుల క్రితమే సేమ్ ఇదే తరహాలో ఒక వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్ చేపట్టడం అయితే జరిగింది. అయితే అప్పుడు చేపట్టినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పోలీసులు ఎటువంటి విషయాలను గమనించారు అనేది మరొకసారి ఈ ట్రాఫిక్ వన్ వే ట్రయల్ రన్ పూర్తి చేసిన తర్వాత మాత్రం పూర్తిగా దీనికి సంబంధించి అంటే ఒక 10 రోజుల తర్వాత మాత్రం మొత్తం ఈ రోజు చేసినటువంటి ఈ ట్రయల్ రన్ కు సంబంధించి పూర్తిగా అన్ని వివరాలు గుర్తించిన తర్వాత పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ మొత్తంగా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వన్ వే ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మొత్తం వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా వన్ వే మాత్రమే పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు ఒకసారి మనం అటువైపు చూసుకోవచ్చు. ఏదైతే ఎల్వి ప్రసాద్ వైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా సాధారణంగా అయితే ఇటు చెక్ పోస్ట్ వైపు మళ్లింపులు జరిగేవి. అయితే కానీ ఇప్పుడు వన్ వే ట్రయల్ రన్ లో భాగంగా చెక్ పోస్ట్ వైపు నుంచి అదైతే ఎల్బీ ప్రసాద్ వైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా బసవతారకం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ భవన్ అట్లా ఆ విధంగా అటు జర్నలిస్ట్ కాలనీ మీదుగా అయితే మళ్ళీ చెక్ పోస్ట్ వైపు మళ్లిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. కొంత కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మిస్తున్నటువంటి 7 అండర్ పాస్లు 7 ఫ్లైఓవర్లకు సంబంధించి కూడా పనులు వేగంగా జరిగేందుకు మాత్రం ఈ ట్రయల్ రన్ ఉపయోగపడుతుందని అయితే పోలీసులు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా వన్ వే దిశగా అయితే పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ ఇది సక్సెస్ అయితే మాత్రం పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎన్ఎఫ్సిఎల్ నుంచి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 పార్టీ వైపు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏదైతే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి ట్రాఫిక్ మళ్లింపులు కావచ్చు, ముఖ్యంగా డైవర్షన్స్ కావచ్చు, యూటర్న్ అన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. కేవలం పోలీసులు ఎక్కడైతే సూచించారో అక్కడ మాత్రమే యూటర్న్ తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా చెక్ పోస్ట్ వైపు యూసఫ్గూడ నుంచి అదేవిధంగా శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటినీ కూడా ఐటీసీ కోహినూర్ కేబుల్ బ్రిడ్జ్ వైపు వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఏదైతే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా రూట్ మళ్లించారు. ప్రధానంగా ఏదైతే పోలీసులు నిర్దేశించిన ఆ రూట్లలోనే ప్రయాణించాలని కూడా విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా రోడ్ నెంబర్ 60, 67 మీదుగా జూబ్లీ చెక్ పోస్ట్ చేసుకోవాలంటూ కూడా చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ నుంచి కావచ్చు, ఇంకా అక్కడ నుంచి ఐటీసీ కోయినూరు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా రోడ్ నెంబర్ 60 అదేవిధంగా 67 ద్వారా చెక్ పోస్ట్ వైపుకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు మోహరించారు. మొత్తం ఎక్కడ కూడా వాహనాలకు ఇబ్బందులు తలెత్తకుండా, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం మళ్లింపులు చేపడుతున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఈ ట్రాఫిక్ ట్రయల్ రన్ అయితే ప్రారంభమైంది. పూర్తిగా ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కూడా డ్రోన్ల సాయంతో, సీసీ కెమెరాల సాయంతో కూడా మొత్తం పరిస్థితి అన్నింటినీ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షించనున్నారు. ఒకవేళ ఈ ట్రాఫిక్ రన్ ఇదివరకే కొద్ది రోజుల క్రితమే ఒకసారి ట్రాఫిక్ ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వన్ వే ట్రయల్ రన్ అయితే నిర్వహించారు. ఆ నిర్వహణలో భాగంగా పలు లోటుపాట్లను గుర్తించారు. ప్రయాణికులకు వస్తున్నటువంటి పలు ఇబ్బందులు కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఇప్పుడు మరొకసారి ఈ ట్రయల్ రన్ చేపట్టడం ద్వారా మరి ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏదైనా చుట్టూ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి చెట్ల ద్వారా ఏదైతే ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయా అన్నిటి కూడా అన్వేషించనున్నారు. పూర్తిగా అన్వేషించిన తర్వాత మాత్రం మొత్తం వచ్చే వారం రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ వన్ వే నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇక్కడ చుట్టూ కూడా 7 అండర్ పాస్లు 7 ఫ్లైఓవర్లు నిర్మిస్తున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకవైపు ట్రాఫిక్ సమస్యలు, మరోవైపు ఇక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు అయితే జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ మార్పుకు శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే ఈ వన్ వే ట్రయల్ రన్ అయితే శ్రీకారం చుట్టడం అయితే జరిగింది. ప్రస్తుతం ట్రయల్ రన్ కు సంబంధించి కూడా పనులు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, మొత్తం
పూర్తిగా కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వన్ వే ట్రయల్ రన్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 8 గంటల వరకు కూడా అధికారులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనే అంశంలో కూడా పూర్తిగా మొత్తం సీసీ కెమెరాల ద్వారా డ్రోన్ల ద్వారా పర్యవేక్షించి ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కేబీఆర్ పార్క్ ముందు మొత్తం మనం ఏదైతే సాధారణ మళ్లింపుల కంటే మొత్తం ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా చుట్టూ వన్ వే ఉంది. ఇక్కడ ఏదైతే చెక్ పోస్ట్ చేరుకోవాలనుకునే వారు మాత్రం ఏదైతే ముఖ్యంగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి ఎల్బీ ప్రసాద్ నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా బసవతారకం ఛత్రపతి శివాజీ రూట్ అదేవిధంగా అటు జర్నలిస్ట్ కాలనీ మీదుగా మాత్రమే చెక్ పోస్ట్ వైపు మళ్లింపులు చేపడుతున్నారు. అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా అక్కడ ఏదైతే రోడ్ నెంబర్ 60, 67 ద్వారా మళ్లింపులు చేపట్టి చెక్ పోస్ట్ వైపు మళ్లిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ప్రతి దగ్గర కూడా ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి యూటర్న్ల దగ్గర కూడా ఎలాంటి యూటర్న్ల కనబడలేదు. అన్ని చోట్ల కూడా సూచనలు కూడా చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ మాత్రం ఈ ట్రయల్ రన్ అయితే కొనసాగుతుంది. ఈ రాత్రి 8 గంటల వరకు కూడా ట్రయల్ రన్ కొనసాగుతుంది. ఈ ట్రయల్ రన్ పూర్తిగా కొనసాగిన తర్వాత మాత్రం ఎటువంటి మార్పులు చేపట్టనున్నారు అనేది మాత్రం ఆసక్తిగా మారుతుంది. ప్రస్తుతం మాత్రం ట్రయల్ రన్ మాత్రం మేధావిధిగా అయితే కొనసాగుతుంది చెప్పవచ్చు. రాత్రి 8 గంటల వరకు కూడా ఈ ట్రయల్ రన్ కొనసాగించిన తర్వాత ఎటువంటి మార్పులు చేపట్టబోతున్నారు అనేది కూడా మనకు తెలియాల్సింది. ప్రస్తుతం మాత్రం ఎవరికి ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా అయితే ట్రయల్ రన్ కొనసాగుతుంది. అని అరుణ్, చూసుకున్నట్టయితే ఒకవేళ వన్ వే ట్రయల్ రన్ ఓకే అయితే దాదాపు ఎన్ని మంత్స్ పట్టే అవకాశం ఉంటుంది? దాంతో ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా వాహనదారులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఇన్ని మంత్స్ ఉంటుందని వాళ్ళు ఏమైనా హెచ్చరికలు ఏమైనా చెప్తున్నారా? అంటే ఇప్పటికే ఒకసారి ట్రయల్ రన్ అయితే పూర్తి చేశారు. మరోసారి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈ ట్రయల్ రన్ అయితే కొనసాగుతుంది. అయితే ఈ ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత మాత్రం సీసీ కెమెరాలు కావచ్చు ప్రధానంగా ఇంకా డ్రోన్ల ద్వారా కూడా పూర్తిగా సమస్యలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తారు. పర్యవేక్షించిన తర్వాత పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎన్ని రోజుల పాటు ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ చేపట్టాలి, ప్రధానంగా ఈ ట్రయల్ రన్ నిర్వహించడం వల్ల ఈ హెచ్సిటి పేరుతో నిర్మిస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ అండర్ పాస్ల నిర్మాణానికి సంబంధించి ఎంత త్వరగా పూర్తవుతుంది, ఎంత త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశం దీని నేపథ్యంలో కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత మార్పులు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ రోజు ఈ ట్రయల్ రన్ పూర్తిగా ట్రయల్ రన్ ముగిసిన తర్వాత మాత్రం ఎటువంటి మార్పులు చేపడతారనేది కూడా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు చెప్తున్న విషయాల ప్రకారం మాత్రం దాదాపు ఈ రోజు పూర్తిగా ఈ పనులన్నింటినీ కూడా ఈ ట్రయల్ రన్ పరిశీలించిన తర్వాత వచ్చే వారం రోజుల్లో దీన్ని పూర్తిగా అమలు చేసి ప్రయాణికులకు ప్రధానంగా ముందస్తుగానే ప్రయాణికులకు ఒక వారం రోజుల ముందుగానే హెచ్చరికలు జారీ చేసి ఈ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి, ఈ రూట్లలో మొత్తం కేవలం వన్ వే మాత్రమే అవకాశం ఉంటుంది అని వాళ్ళకు పూర్తిగా సూచనలు చేసిన తర్వాత అందరికీ ముఖ్యంగా దీనికి సంబంధించిన ఇప్పటికీ ఎందుకంటే పూర్తిగా పనులు చేపట్టాలంటే ప్రయాణికుల సహకారం తప్పనిసరి, వాహనదారులు కూడా పూర్తిగా సహకరించాలి. ఈ నేపథ్యంలో పూర్తిగా అందరూ వాహనదారులు సహకరిస్తే ఇక్కడ ఉన్నటువంటి పనులు కూడా శరవేగంగా పూర్తవుతాయి. ఆ తర్వాత ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా మనకు ట్రాఫిక్ కూడా క్లియర్ అవుతుంది. కాబట్టి త్వరగా ప్రయాణికులు కూడా సహకరించాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తారు. ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ట్రయల్ రన్ సక్సెస్ అయితే కనుక వచ్చే వారం రోజుల్లో పూర్తిగా దీన్ని అయితే అమల్లోకి తీసుకొస్తారు. అమల్లోకి తీసుకొచ్చిన దాదాపు 6 నుంచి 7 మంత్స్ లోపల కూడా ఇక్కడ పనులు ఒక కొలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ పనులు కొలికి వచ్చిన తర్వాత కూడా దాన్ని ట్రయల్ రన్ తొలగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మాత్రం ప్రస్తుతం మాత్రం ఈ ట్రయల్ రన్ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ట్రయల్ రన్ పూర్తిగా 8 గంటల వరకు ముగిసిన తర్వాత పోలీసులు ఒక మార్పులు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి కూడా సహకరించాలని కూడా వాహనదారులకు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అని రైట్ వరుణ్, థ్యాంక్ యూ.